థర్డ్ థింగ్, ఏఓస్ అందరూ కూడా డైలీ ఇన్స్పెక్షన్స్ అనేది మీకు కంపల్సరీ. ఈసారి యూరియాలో వి డు నాట్ వాంట్ ఎనీ కంప్లైంట్స్, ఎక్కడ కూడా ఏ రైతుకి కూడా ఇబ్బంది కలగదు. సో మీరు ముందుగానే అసెస్ చేసి మీ దగ్గర ఉన్న సేల్ పాయింట్స్ సరిపోతాయా, అడిషనల్ సేల్ పాయింట్స్ కావాలి అంటే ఎక్కడ పెట్టుకుంటారు, దానికి కావాల్సిన టెక్నికల్ రిక్వైర్మెంట్స్, బయట ఏమైనా అరేంజ్మెంట్స్ సమయాన్ని ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకొని సఫిషియంట్ పబ్లిసిటీ కూడా ఇవ్వండి. సో ఐ రిక్వెస్ట్ ఎంఏఓస్ దట్ యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఈచ్ డే ఎక్కడ ఎంత ఉంది, అండ్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ యువర్ ఆన్లైన్ డేటా ఆల్సో. అప్డేట్ చేయలేదు, దానివల్ల నాకు ఎక్కువ స్టాక్ కనిపించింది కానీ షాప్ లో స్టాక్ అయిపోయింది, ఇట్లాంటివన్నీ జరిగితే మాత్రం ఇట్ విల్ బి అ కేస్ ఆఫ్ మిస్ మేనేజ్మెంట్. సో ఈసారి యూరియా సఫిషియెంట్ గా ఉంది కాబట్టి మిస్ మేనేజ్మెంట్ ఎక్కడా జరగకుండా ఏఓసీ ఆస్పెక్ట్ చాలా సీరియస్ గా తీసుకొని ఈ ఇన్స్పెక్షన్స్ తో పాటు ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ there are sufficient facilities which are created to farmers so that they can purchase very smoothly. Last time we also had this system where ఒక్కొక్క సేల్ పాయింట్ కి ఒక AEO ని అలాట్ చేయడం జరిగింది. They will have to be present there during the peak hours and ensure that correct గా ఇష్యూ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలా. లాస్ట్ టైం ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది ఆల్ ది సేల్ పాయింట్స్. ప్రతి రైతుకి వాళ్ళ పాస్బుక్ నంబర్ అవ్వచ్చు, ఎన్ని ఎకరాలు ఉంది, ఆ ఎకరాల ప్రకారం ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రాప్ కి వాట్ ఇస్ ది అమౌంట్ ఆఫ్ యూరియా రిక్వైర్డ్, దాని ప్రకారమే బ్యాగ్స్ ఇష్యూ చేయమని లాస్ట్ టైం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి సేమ్ సిస్టమ్ షాల్ బి ఫాలో టు ప్రివెంట్ ఎనీ మిస్యూజ్. సో ఈ సిస్టమ్ కి కావాల్సిన గైడ్ లైన్స్ కూడా మీకు డిఓ గారి నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో వీ ఎక్స్పెక్ట్ దాట్ సేల్ పాయింట్ అవుట్లెట్స్ దగ్గర ఉన్న రీటైల్ అవుట్లెట్స్ అవ్వచ్చు, మన ప్యాక్స్ అవ్వచ్చు, ఆర్ ఏఈఓస్ అవ్వచ్చు, అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్ గా కంప్లైంట్ చేయాల్సిందిగా